హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. నేను మీ అన్నపూర్ణని. ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యల దమ్ బిర్యానీ అండి. రొయ్యల దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని 1 గంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి కావాల్సిన మసాలా దినుసులు రెడీ చేసుకుని వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 పచ్చిమిరపకాయ, మొత్తం అన్ని కలిసే విధంగా కలుపుకుందాం. ఇప్పుడు రొయ్యలను తీసుకుని ఈ వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసుకుందాం. చూసారా, ఈ విధంగా క్లీన్ చేసేయాలి. మొత్తం అన్ని మంచిగా క్లీన్ చేసుకుని ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని ఒక 5 నిమిషాల పాటు ఆ నీటిలో కొంచెం సేపు ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్నాక మంచిగా నీళ్ళు అనేవి వడకట్టుకొని ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుని మంచిగా కడుక్కోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొంచెం పెప్పర్, కొంచెం చికెన్ మసాలా, కొంచెం కస్తూరి మెంతి వేసుకుని మంచిగా కలుపుకోవాలి. అన్నీ కలిసే విధంగా కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం వేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్న బియ్యంలో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలి. మ్యారినేట్ చేసిన దానిలో కూడా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం పెరుగు వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. కొంచెం నూనె కూడా పైన వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 2 గంటల తర్వాత స్టవ్ మీద పెట్టుకొని దానిలో ముందుగా ఉడకబెట్టుకున్న అన్నాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఉడకబెట్టిన నీళ్ళు అనేవి పడేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వేసుకున్నాక మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. కొంచెం దానిపైనే నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా ఉడకబెట్టుకోవాలి. కొంచెం కొంచెంగా చూస్తూ నీళ్ళు ఉన్నాయా లేవో చూసుకుంటూ ఉడకబెట్టుకోవాలి. అంతే. ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్ రెసిపీ అనేది ఇంట్లోనే ఈజీగా హెల్దీగా చేసుకోవచ్చు. రొయ్యల దమ్ బిర్యానీ కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మరి లేట్ చేయకుండా లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.